ప్రతి ఎన్నికల సమయంలో గత 2 నెలల నుంచి జరుగుతున్న ఎన్నికల క్యాంపెయినింగ్లో అనేక మీడియా సంస్థలు సహకరించినాయి, మా క్యాంపెయినింగ్ రిపోర్ట్ చేసినాయి. మీ అందరికీ జర్నలిస్టులు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, కెమెరామెన్ కానీ, మీ యాజమాన్యాలకు అందరికీ కూడా ధన్యవాదాలు. మా పని నిరంతరం. నిన్న గెలిచినాము, ఇవాళ మేము పని మీద ఉన్నాము. डिस्टर्ब मत करो, लॉक कर दो. భారతీయ జనతా పార్టీలో మేము నేటి నుంచే మా మీద నమ్మకం పెట్టుకొని, మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించిన ఇందూరు ప్రజలందరికీ కూడా, ప్రత్యేకంగా మహిళామూర్తులకి, ఎన్ఆర్ఐ సోదరులకి, రైతాంగానికి, యువతకి, వీళ్ళందరూ కూడా నిన్న మీరు రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది, చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటే ఆయనకి పూర్తిగా గౌరవం ఇస్తూనే మేము ఈ గత 2 నెలల నుంచి క్యాంపెయినింగ్ కొనసాగించినాం. ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కానీ ఏమి కూడా ఆయనని ఏమీ అనలేదు. ఏం మాట్లాడినా కూడా రాజకీయంగా పనితనం మీదనే మనం మాట్లాడడం జరిగింది. అయితే మనం పని చేసుకోవాలి. రైతుల కళ నెరవేరింది, రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది. ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి. దానికోసం కింద మీద పడ్డాడు అరవింద్, పనిచేసిండు, సాధించిండు. పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి. అర్బన్ ఏరియాలలో కూడా మెజారిటీ ఏరియాస్లో అంతా కూడా 70% పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కాబట్టి ఒక మతానికి సంబంధించిన ఓట్లు తప్ప చెప్పుకోదగ్గ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాదు. వీళ్ళందరి ఎవరైతే మాకు ఆశీర్వాదం ఇచ్చిర్రో వాళ్ళకి మేము చేసిన వాగ్దానాల మీద నేటి నుంచి, ఈ క్షణం నుంచి మేము పని మీద ఉంటాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు, ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది, కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది. ఒకసారి 1000 ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు, మొన్న కూడా 2-3 వేలతోటి గెలిచిండు. బోధనలో ఇల్లుండదు, ప్రజలకు పనికొచ్చే పని చేయడు. ఆ ఆఫీసర్ తిట్టు, వీని బెదిరి, వాణ్ణి బెదిరి, ఎవరైనా పని మీద పోతే ఓటేసినావురా అని అహంకారంగా మాట్లాడు. ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు. ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము. ఇయ్యాలటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ, జిల్లాలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు, ముచ్చట లేదు. పనికి మాల రాజకీయాలు చేసుడు, వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమన్నాం.
పనికి వాళ్ళ పుకారు లేపుడు, 200 రూపాయలు వంచుడు. నీ వయసు ఏందయ్యా? నీ వయసు ఏంది? నువ్వు ఏమన్నా సమాజానికి ఇయ్యలాంటి వరకు ఏమైనా సేవ చేసినావా? ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు, 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు, కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి 5-10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. చెరుకు పంట కలకల్లాడుతుంది, చెరుకు రైతులు బాగుపడతారు. చెరుకుకి 2 లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది. ఇవన్నీ మాట్లాడంగా నేను విన్నానే, అసలు ఆయనకు మాట్లాడొస్తుందా? దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి? ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు? బోధన పోతే బోధనలు ఉండడు. ప్రజలు వస్తారు, మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇల్లే లేదట. ఏడుంటాడా ఎమ్మెల్యే? బోధనకెళ్ళి ఉన్నారు మన దగ్గర, నిజామాబాద్లో ఉంటాడు. ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి. వస్తారా అండి? రైతులు వస్తారా? మహిళలు వస్తారా? మళ్ళా పెద్దరికము, పోలీసు వాళ్ళని బెదిరించుడు, కలెక్టర్లను బెదిరించుడు, తోడుతాడనుడు. వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి, ఓపిక లేకపోతే. జిల్లాని వెనుకకెందుకు దోషేస్తున్నారు? ఒక ఇండస్ట్రీ తెద్దాము. అరవింద్ పసుపు పొడి తెచ్చిండు, పసుపు రోడ్లు బాగా పెరిగినాయి, విదేశాలకి తరలి వెళ్తుంది పసుపు. ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటేందుకు ఇన్సెంటివ్స్ ఇద్దాము. కూడా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఏమైనా ఉందా? సైరన్లు వేసుకోవాలి, ఆఫీసర్ల మీద దబాయించాలి. మత రాజకీయాలు చేయాలి. నయా పైసకు పనికి రావద్దు. పదవి వాడుకోవాలి, వ్యాపారాలు పెంచుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.